వెల్కమ్ టు సమకాలీన విశ్లేషణ విత్ రమణ ముప్పాల. ఈరోజు డిసెంబర్ 2, 2024. ఈరోజు చాలా స్పెషల్ షో చేస్తున్నాము. ఇది చైనా యొక్క జియో పాలిటిక్స్ అంటే భౌగోళిక రాజకీయాల వెనకాల చైనా దేశం యొక్క అంతర్గతంగా ఎట్లా ఉందన్నది. నమస్తే రమణ గారు. నమస్కారం అండి భాను గారు. రమణ గారు చాలా పెద్ద టాపిక్ మంచి తీసుకొచ్చారు. దీనికి ఒక చిన్న ఉపోద్ఘాతం ఏంటంటే ఇది ఒక చిన్న కన్వర్జేషన్ నాకయింది ఒక మిత్రుడితో. సడెన్‌గా ఆయన ముస్లింలో గూడా కులాలుంటాయా అని అడిగాడు. అంటే కులాలంటే ఉంటాయి గానీ, ఐ మీన్ కులాలని మనం ఇప్పుడు తెలీదు. బట్ అవి రకరకాల ఇవి ఉంటాయి. వాటిలలో గూడా అష్రాఫీలు వేరుంటారు, సయ్యద్‌లు వేరుంటారని జెప్పా. అయ్యో! ఇన్ని సంవత్సరాలు నాకు తెలీదన్నాడు. అట్లాగే నార్త్ ఇండియా వాళ్ళు సౌత్ ఇండియాలో అంతా ఒకటే అనుకుంటారు. సౌత్ ఇండియన్స్. బట్ సౌత్ ఇండియాలో అనుకునేవాళ్ళు. డిఫరెన్సెస్ ఇప్పుడు కాదు. ఇప్పుడు బానే ఇప్పుడు అర్థమైంది. నేనన్నది ఒక 20, 30 ఏళ్ల క్రితం. అవును. అట్లాగే చైనా గురించి లోపట అసలేముంది అన్నది ఎవరికీ తెలీదు. దాని గురించి ఈరోజు మిమ్మల్ని అడుగుదామని వచ్చాను. ఓకే అండి. చెప్పండి. ఈ చైనాలో ఎట్లా లోపల అంతర్గతంగా ఎట్లా అర్థం చేసుకోవాలి వాళ్ళని? ఇది నాకు చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ అన్నమాట. అందుకనే ఇవన్నీ స్లైడ్స్ ఇవన్నీ మీరు అడిగారు, తయారు చేసాం అన్నమాట. విషయం ఏంటంటే, మనం ఇప్పుడు ఇండియా గురించి మాట్లాడుకుంటున్నాం అనుకోండి. హ్మ్. ఇవాళ లీడర్స్ ఎవరు? ఇందిరాగాంధీ, నెహ్రూ వీళ్ళందరూ కూడా యూపీ బేస్డే వాళ్ళంతా అనేవాళ్ళు ఒకప్పుడు. అలానే తర్వాత ఫస్ట్ టైమ్ పివి నరసింహారావు అయితే ఆయన ఆంధ్ర ఆయన అని అనేవాడు. అవును. అవునా? చెప్పుకునేటప్పుడే. ఇప్పుడు అవును. అవును. వెస్టర్న్ ప్రెస్‌లోకి వెళ్లి ఆర్టికల్స్ అయితే ద న్యూ లీడర్ ఫ్రమ్ సదరన్ ఇండియా ఫర్ ద ఫస్ట్ టైమ్ అని ఇలా రాసేవాళ్ళు. ఇప్పుడు హ్మ్. ప్రస్తుతం మోడీ గురించి మాట్లాడితే ద గుజరాత్ చీఫ్ మినిస్టరు అని మాట్లాడతారు. హ్మ్. అవన్నీ వదిలేసేయండి. పోనీ ఇండియా కాబట్టి ఇలా మాట్లాడుతున్నారు అనుకుందాం. సో, మన అమెరికా వద్దాం. ఇప్పుడు వాన్స్ గురించి మాట్లాడితే ఏమంటారు? వాన్స్ ఈస్ ఫ్రమ్ ఒహాయో ద ఏమంటారు దాన్ని వెంటనే వాళ్ళు రస్ట్ బెల్ట్‌లో లీడర్‌షిప్ ఇట్లా మాట్లాడతారు. రస్ట్ బెల్ట్ అని, ఆయిల్ బెల్ట్ అని, టెక్సాస్ నుంచి వస్తే కనుక కోస్టల్ అని ఇట్లా మాట్లాడతారు. సరే అవును. మన తెలుగు ల్యాండ్స్‌లోకెళ్ళామనుకో ఆయన రాయలసీమ ఆయన అంటారు. లేదా ఆయన కోస్తా జిల్లా అయినా వాళ్ళకి చాలా డబ్బులు ప్రాస్పెరిటీ ఉన్నవాళ్ళు అందుకని ఇలా బిహేవ్ చేస్తారు. అవును. ఇలా బిహేవియర్స్ రాస్తూ ఉంటారు. ప్రపంచంలో ఎక్కడికెళ్ళినా ఇలా రాస్తారు. హ్మ్. కానీ చాలా అరుదుగా మీరు వినుంటారు. మన చైనా వాళ్ళ గురించి ఇలా రాయటం. హ్మ్. చైనా అంటే అదేదో పెద్ద ఒక మోస్ట్ యునైటెడ్ 90% ఒకటే జాతి ఇలా అంత పెద్ద దేశంలో ఉన్నట్టు ఒక భ్రమని కల్పించేశారు ప్రపంచంలో అన్నమాట. సో, ఆ భ్రమని పోగొట్టడం అనేదే ఈ ఈ షో షో. యొక్క ముఖ్య ఉద్దేశం ఓకే. అన్నమాట. సో, లెట్ అస్ జంప్ ఇంటు మీరు చైనా, పూర్వపు చైనా, ప్రస్తుత చైనా అని ఏదో అన్నారు. ఇది హ్మ్. ఒకసారి నేను చూపిస్తాను స్లైడ్. ఆహ్, వెల్ ఇది బేసికల్లీ పూర్వపు చైనా, ప్రాపర్ చైనా అని. ఇది ఒకసారి చెప్పండి అంటే ఏంటిది? ఒరిజినల్ చైనా అన్నది ఇప్పుడు మనకిప్పుడు కనపడుతున్న తెల్ల అస్ ప్రదేశం ఆ కలర్. ఆ మధ్యలో ప్రాపర్ చైనా అని రాసుంది చూడండి అవును. ఇంగ్లీష్‌లో. అవును. దాన్ని నిజంగా అసలు చైనా అంటే అంతే. మిగతావన్నీ గూడా వాళ్ళు ఆక్యుపై చేసి యాడ్ చేసుకున్నాం. ఆక్యుపై అంటే ఒక రకంగా కొన్ని చోట్ల రియల్‌గా ఆక్యుపై చేయాలి. కొన్ని చోట్ల మిగతా వాళ్ళు కూడా ఎంత లేదన్నా చైనా మీదే డిపెండెంట్ వాళ్ళు గూడా. ఆ! ఫర్ ఎగ్జాంపుల్ ఎట్లా అంటే టిబెట్ ఉందనుకోండి. టిబెట్ ఒక దేశంగా ఉండేది కానీ వాళ్ళ వాళ్ళ జీవితం అంతా కూడా చైనా మీద నుంచి వెళ్ళే ట్రేడ్ మీదే డిపెండ్ అయ్యి ఉండేది వాళ్ళది గూడా. అందుకని ఎంత లేదన్నా చైనా ఇన్‌ఫ్లూయెన్స్‌డ్ అనే అనాలి వాళ్ళని. కానీ ఓకే. చైనాలో పార్ట్ కాదు వాళ్ళెవరు. అట్లానే ఈ ఈస్ట్ టర్క్‌మినిస్తాను, మళ్ళీనేమో మంగోలియా, మంచూరియా మోస్ట్ ఇంపార్టెంట్ చైనా ఆక్యుపైడ్ మంచూరియా. అట్లానే ఇంకా ప్రతిదీ వాళ్ళది యాక్చువల్ ప్రాపర్ చైనా మీకు క్లియర్‌గా మీరు చూసుకుంటే ఆ మధ్యలో ఉండే పార్ట్ ఉంది చూసారా? హ్మ్. అదొక్కటే నిజమైన చైనా వాళ్ళది. ఓకే. ఆహ్, ఈ ఆ చైనాలోనే మళ్ళీ ఇప్పుడు నేనిందాక చెప్పినట్టుగా ఏంటంటే, ఎవరు సౌతు, ఎవరు నార్తు, ఎవరు సెంట్రలు అనే దాన్ని బట్టి వాళ్ళ బిహేవియర్స్ అవన్నీ ఉన్నాయి. అది చేద్దాం. ఓకే. సో, ఇప్పుడు మనం ఏది నెక్స్ట్ మాట్లాడినా కూడా ఈ నెక్స్ట్ ఫ్యూ మినిట్స్ మనం మాట్లాడేది ఏది మాట్లాడినా ఈ సెంట్రల్ చైనా గురించే అసలు నిజమైన చైనా, ప్రాపర్ చైనా అంటారే దాని గురించే మాట్లాడతాం. మిగతావన్నీ గూడా వాళ్ళకి ఒక ఆంగ్లంలో ఒక వర్డ్ ఉంది. ఫెరిఫెరీ అని, ఆక్యుపైడ్ ఏరియాస్ అని అంటారనమాట. అట్లా. సో, ఈ ప్రాపర్ చైనాని మళ్ళీ మీరు మీరు 3 రకాలుగా కత్తిరించి అసలు పెడుతున్నారు కదా! ఉన్నదంతా పాలిటిక్స్ అంతా అందులో ఉండే ఇక్కడ. వాళ్ళ మధ్య ఉండే డివిజన్స్ మీదే అసలు వాళ్ళ పాలిటిక్స్ యాహ్! అన్నీ డిపెండెంట్ సో, అన్నమాట. దీంట్లో మొట్టమొదటిది ఇదేంటి సౌత్ చైనా అంటే కిందిది. హ్మ్.
అది చాలా ఇంపార్టెంట్ మీకు అన్నమాట ఇప్పుడు. ఈ ఇందులో. సౌత్ చైనా అనేదేంటంటే ఫ్యూజియన్ ప్రావిన్స్ నుంచి గాంగ్డాంగ్ అంటారనమాట. నా ప్రొనౌన్సియేషన్ కొంచెం రాంగ్ ఉండొచ్చు. అవును. క్షమించాలి అన్నమాట. అదే గువాంగ్‌డాంగ్‌లో ఒరిజినల్‌గా ఏంటంటే లేకపోయినా కూడా మన హాంకాంగ్‌ని, మకావుని కూడా అందులో ఇంక్లూడ్ చేసేద్దాం ఆ! అన్నమాట. అది దాన్ని సదరన్ చైనా అంటారు. ఇక్కడ ఉండే వాళ్ళందరూ ఈ మాట్లాడే భాష ఏంటంటే క్యాంటోనీస్ అనే లాంగ్వేజ్ అనే భాషను మాట్లాడతారు. వీళ్ళెవరు మాండరిన్ మాట్లాడరు. ఎందుకు నేను మాండరిన్ మాట్లాడరు అని స్పెషల్‌గా ఎందుకు చెప్తున్నానంటే, మాండరిన్ అనేది చైనీస్ లాంగ్వేజ్ అనే ఒక పెద్ద అపోహ. చైనా మొత్తం మాండరినే మాట్లాడతారు అని. అది నిజం కాదు కాదు. అన్నమాట. ఈ ఇది యాక్చువల్లీ నేను బొమ్మలో ఆ గీత అలా గీసా గానీ, నా స్కేలింగ్ కొంచెం అదే. రాంగ్ ఆ! ఉండుండొచ్చు. కానీ ఇంకొంచెం ఈ పార్ట్ ఉంది చూసారా? ఈ పార్ట్ 900 కిలోమీటర్ల స్ట్రెచ్ ఉంటుంది. కోస్టల్ స్ట్రెచ్ ఇది. సదరన్ కోస్ట్‌లో. మనం మాట్లాడుకునే ఫిన్‌టెక్ కంపెనీలు, ఎడ్యుకేషనల్ టెక్నాలజీ ఎంటర్‌ప్రెన్యూర్స్ వాళ్ళందరూ గూడా ఈ ఏరియా వాళ్ళే. చాలా రిచ్ పీపుల్ వీళ్ళు. మనం వినే గ్యాంబ్లింగు లేకపోతే ఇక్కడి నుంచి ఉండే లాట్స్ ఆఫ్ ఈ ప్రాస్టిట్యూషన్ వర్కర్స్ అట్లాంటి వాళ్ళు కూడా ఎక్కువ మంది ఈ ఏరియా నుంచే ఉంటారు చైనాలో. ఓకే. దీని తర్వాతది సెంట్రల్ చైనా. అవును. అది సెంట్రల్ చైనా అంటారు అన్నమాట. అది చాలా ఇంట్రెస్టింగ్ థింగ్ అది గూడా. ఆ! సెంట్రల్ చైనా ఏంటంటే, ఇప్పుడు చైనా అనగానే మనం చెప్పుకునే ఒక పెద్ద ఊరేంటంటే షాన్ఘై. అవునా? రైట్. అది నేను స్కేలు అడ్డంగా వేసా కానీ ఇంకొంచెం పైదాకా వెళ్తుందండి ఇది. ఓకే. కాతే ఒక ఐడియా ఉండాలని చుట్టూరా ఒక లైన్ గీశాను. అవును. సెంట్రల్ చైనా షాన్ఘై నుంచి చాంగ్‌క్వింగ్ అని ఉంది చూడండి. లెఫ్ట్ సైడ్ ఉంటుంది. ఆ బ్లూది మాట. అవును. అక్కడ వరకు ఉండే ఏరియా మొత్తం ఇది మధ్యలో ఉండే ఏరియా మొత్తం సెంట్రల్ చైనా అంటారు. మీరు మనం హిస్టరీలో చైనా గురించి చదువుకుంటే చాలామంది పేద రైతులు, లేకపోతేనేమో లేబర్ క్లాస్ లాంటి వర్కింగ్ క్లాసెసు వాళ్ళంతా ఇక్కడి నుంచే వచ్చారు. అసలు కమ్యూనిజం అనేది పుట్టింది గూడా ఇక్కడే అన్నమాట. వీళ్ళకి అనాదిగా నుంచి గూడా వీళ్ళ ఇండస్ట్రీ నట్స్ అండ్ బోల్ట్స్ ఇండస్ట్రీ ఏదైనా అవ్వనివ్వండి అంతా ఇక్కడిదే. ఇది మొత్తం యాక్చువల్లీ చెప్పా కదా! ఇందాక బొమ్మ కొంచెం రాంగ్ ఏసానండి. కానీ ఈ బొమ్మలో 1800 కిలోమీటర్స్ 1800 కిలోమీటర్స్ కోస్ట్ లైన్ వీళ్ళదనమాట. ఉంటది. ఓకే. అది. సో, మోస్ట్ ఆఫ్ మనం మాట్లాడుకునే ఈ మ్యానుఫ్యాక్చరింగ్ అంటారు కదా! అది మ్యానుఫ్యాక్చరింగ్ అంతా ఇక్కడే ఉంటది. ఇక్కడే ఉంటుంది. రీసెర్చ్ అవన్నీ ఇక్కడే జరుగుతాయి. ఇక్కడ యాంగ్‌జీ రివర్ అని ఉంటుందా? ఇప్పుడు మనకు గూడా రివర్ సిస్టమ్సే కదా! ఇప్పుడు ఇండియాలోకొస్తే గంగా అవును. నది అటు ఇటు ఉండే చోట మనకి ఒక రకమైన ఆహ్, అవును. జనాభా అక్కడుండే ఆర్థిక వ్యవస్థ అలా పుట్టింది. అట్లానే గోదావరి, కృష్ణా నది తీరాన ఒకటి పుట్టింది. అవును. మనకి బ్రహ్మపుత్ర తీరాన అట్లానే వాళ్ళ దేశంలో ఇక్కడ యాంగ్‌జీ రివర్ సిస్టమ్‌లో పుట్టింది ఇదనమాట. వీళ్ళు మాండరినే మాట్లాడతారు కానీ అది వూ డయలెక్ట్ అన్నమాట. వూ అనే ఒక ఆహ్, యాస అనుకుందాం. మన యాస. తెలుగులో అది. మాండరిన్‌లో మాండలికం. అది మాండలికంలో మాట్లాడుకుంటారు వాళ్ళు అన్నమాట. అక్కడుండే భాష మాండరిన్ అది. మాండలికం. అది. మాండలిన్ ప్యూర్ మాండలిన్ కాదన్నమాట అది. ఇట్లా. అహా! మాండరిన్ యొక్క ఒక మాండలికం అంటున్నా. అవును. మాండ అని 2 సార్లు. అంత ఓకే. మరి ప్యూర్ తెలుగు మాట్లాడితే జనాలు భయపడతారా? నేను యాస. మాట్లాడను. యాహ్! యాస అన్నాను. అది. యాస. సో, యాస మాట్లాడతారు. ఓకే. అది తర్వాత అన్నమాట. ఇది మీరు సౌత్, సెంట్రల్ జెప్పారు. తర్వాత నార్తా? అవునండి. ఇది ఓకే. చాలా ఇంట్రెస్టింగ్. నేను చిన్న రౌండ్ పెట్టా కానీ, ఆ రౌండ్ ఇంకొంచెం పైదాకా ఎళ్తుంది ఇప్పుడు అన్నమాట. దీంట్లో అంటే అది కింద గూడా ఒకటొస్తదనుకుంటా గదా! ఎందుకంటే ప్రస్తుతం ఉన్న అవునవును. అది హీటింగ్ గూడా కొంచెం నార్తే. వెడల్పు చేయాలి. అదే. కొంచెం పెద్దది చేయాల్సిన సర్కిల్. కానీ నేనేంటంటే అదే. ఆ సో, క్యాపిటల్ జనరల్లీ యాహ్! ఆల్ అది ద వే పైదాకా ఉన్నది చూడండది. అది. కాతే మీరెప్పుడైనా సరే గుర్తుంచుకోండి. ఆ ఫస్ట్ మ్యాప్‌లో మనం చూపిచ్చిన ప్రాపర్ చైనాలోనే బార్డర్ అది గూడా అది అన్నమాట. గూడా బార్డరే. మరీ పైకెళ్ళిపోకూడదు. ఆ జూలిన్ అనిను ఇంకా పైన అవును. జాంగ్ అని ఉన్నాయి. ఆ 2 కాదు. అవి గూడా ఆక్యుపైడ్ ఏరియాలే అన్నమాట అది. ఓకే. ఓహ్! ఓకే. అవి కూడా ఆక్యుపైడ్. అవి గూడా ఆక్యుపైడే అన్నమాట. ఓకే. సో, సో, ఆహ్, ఇక్కడెవరుంటారు? ఇక్కడ ఇది చాలా ఇంపార్టెంట్ ఇది. ఇది ఒక 900 దీనికి గూడా 900 కిలోమీటర్ల కోస్ట్ లైన్ ఉంది. ఆ! బేసిక్‌గా వాళ్ళకి ఇంపార్టెంట్ క్యాపిటల్ సిటీలది బీజింగ్, తియాన్జిన్ అనేవి ఏరియా ఉంటాయి. ఇది కొంచెం ప్లాటూ ఏరియా, ఫ్లాట్ ఏరియా ఉంటుంది. ఇది వాళ్ళ ఇందాక చెప్పినట్టుగానే ఇక్కడ కూడా ఇక్కడేంటంటే యెల్లో రివర్ ఏరియా ఇదంతా. యెల్లో రివర్‌కి అటు ఇటు ఉండే పరివాహ ప్రాంతం ఇది. ఆహ్, ఫ్రీక్వెంట్‌గా చాలా ఎక్కువగా ఇక్కడ ఫ్లడ్స్ వస్తాయి. వరదలు లేకపోతేనేమో
కరువు 2 వస్తూ ఉంటాయి ఇక్కడ అన్నమాట. వీళ్ళు అసలు చైనాని ఫస్ట్ నుంచి ఎక్కువగా రూలింగ్ చేసిన క్లాస్ ఇక్కడ ఉండేది. వీళ్ళు ప్యూర్‌గా చెప్పాలంటే వీళ్ళు నిజంగా ప్యూర్ మాండ్రియన్ మాట్లాడతారు. కానీ విడ్డూరం ఏంటంటే వీళ్ళు యాక్చువల్లీ ప్రాపర్ చైనా మాదే చైనా అని చెప్పుకుంటారు కానీ వీళ్ళందరూ యాక్చువల్లీ కొరియన్ ఆరిజిన్ వాళ్ళు. కొరియాని కొరియా నుంచి ఇదివరకు వచ్చిన బ్యాచ్. మంచూరియన్ అనేవాళ్ళు. హ్మ్. మంచు ఆరిజిన్ అన్నమాట. ఇది కొరియన్ ఆరిజిన్ వాళ్ళు. ఆహ్, ఈ రీజియన్‌ని మంచూరియన్ అని గూడా అంటారు. కానీ కరెంట్‌లీ అక్కడుండే జాతీయులందరూ ఎక్కువగా హన్స్ జాతీయులు అన్నమాట. అది. హాన్ వాళ్ళు ఉంటారిక్కడ. హాన్ అది. ఓకే. ఇది సో, మీరు సౌతు, సెంట్రలు, నార్త్ జెప్పారు. అవును. ఇది ఇప్పుడు తర్వాత ఆ! ఒక్కొక్క ప్రదేశం యొక్క ఇది జెప్పండి. ఆ! ఇప్పుడు మనం వాళ్ళలో కొంచెం డీప్‌గా వెళ్దాం. ఎట్లా అంటే ఇప్పుడు రీజియన్స్ ఏంటో చెప్పుకున్నాం ఫస్ట్ మనం. మీరెప్పుడైనా చ ఈ ప్రేక్షకులేంటంటే వెనక్కి, ముందుకి చూసుకొని ఆ రీజియన్స్‌ని కావాలంటే చూసుకోవచ్చు. బొమ్మలేసి చూపించాం కాబట్టి అన్నమాట. ఇప్పుడు చూడాల్సిందేంటంటే అన్ని రీజియన్స్‌కి ఒక కామన్ థింగ్ ఉంది. చైనా యొక్క కామనాలిటీ చెప్తాను. వాళ్ళ సివిలైజేషన్ యొక్క కామనాలిటీ. వాళ్ళు ఎక్కువగా ట్రేడు, ట్రాన్స్‌పోర్ట్ మీదే బతికారు. లావాదేవీలు. హ్మ్. అంతే. ఏంటంటే వ్యాపారము ట్రాన్స్‌పోర్ట్ అన్నమాట. వీటిల మీదే బతికారు వాళ్ళంతా. వాళ్ళ 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 అంటే ప్రతి దానికి సివిలైజేషనల్ స్టేట్ ఎంత లేదన్నా చైనా కూడా కదా! మనం ఇప్పుడు చాలా భారతదేశం సంవత్సరాలుగా ఉందనుకో, ఉన్నటువంటి భారతదేశం దేని మీద బతికింది? నిజంగా చెప్పాలంటే భారతదేశం గ్రామంలో ఉండే ఆహ్, ఉత్పత్తులు అక్కడే అసలు ఒక గ్రామం ఉందంటే సెల్ఫ్ సఫిషియెంట్‌గా ఉండేది. కొన్ని అటు ఇటు ఇంటర్నల్‌గా ట్రేడ్ చేసుకుంటారు. కొంత వేరే చోట చేశారు. కానీ ఎక్కువగా ఏంటంటే ఇన్వార్డ్‌గా బతికింది. భారతదేశం యొక్క నాగరికత. అవును. వీళ్ళదేంటంటే వీళ్ళలా అసలెప్పుడు బతకలేదు. చైనా వాళ్ళు వేరే వాళ్ళకి అమ్ముతూనో వాళ్ళది ఇక్కడి నుంచి వాళ్ళ వస్తువులు ఇక్కడి నుంచి ఇంకో చోటకి ట్రాన్స్‌ఫర్ చేసినందుకు కమిషన్ తీసుకుంటూనో అలానే బతికారు. ట్రేడ్ అండ్ ట్రాన్స్‌పోర్ట్ అంతే వాళ్ళ యొక్క కోర్, కోర్ లైఫ్ అన్నమాట వాళ్ళకి. వాళ్ళ జీవితం. అది. సో, ఇక్కడ దక్షిణం వాళ్ళు దక్షిణం వాళ్ళేమో వాళ్ళు చేసే వ్యాపారాలన్నీ వాళ్ళ పక్కనే అందరూ కోస్టే కదా! ఇప్పటిదాకా మనం మాట్లాడుతున్న అవును. 3 రీజియన్‌కి 3 కోస్ట్ ఉంది. రీజియన్‌లకి ఉంది. అది. సో, వాళ్ళది ఎవరితోటంటే వాళ్ళకుండే క్లోజెస్ట్ ఎవరి ద్వారా వాళ్ళు వ్యాపారాలు లేకపోతే ట్రాన్స్‌పోర్ట్ చేసుకున్నారంటే వియట్నాం, సింగపూర్, జపాన్ అన్నమాట. అది. వీళ్ళ సౌత్ వాళ్ళ యొక్క స్పెషాలిటీ ఏంటంటే వాళ్ళు ఏది గూడా ఉత్పత్తులు జేయలేదెప్పుడు. కేవలం ట్రేడ్ మాత్రమే. ఎవరో ఉత్పత్తి చేసిన దాన్ని ఇంకోడికి అమ్మటము, ఎవరో ఉత్పత్తి చేసి ఆ! అమ్మిన దాన్ని ఇక్కడి నుంచి అక్కడికి తీసుకెళ్ళినందుకు కమిషన్ తీసుకోవటము, అలాంటివి చేసి చేశారు. డబ్బులు సంపాదించుకొని వాళ్ళ జీవన ఉపాధి అలా క్రియేట్ చేసుకున్నారు తప్పితే ఆ! వాళ్ళెవరు అసలేమి ఉత్పత్తులు ఎక్కువగా చేసినట్టు చేయలేదు కూడా అన్నమాట అది. అది సౌత్. ఇకపోతే సెంట్రల్‌కొచ్చారనుకో యాంగ్సీ హ్మ్. రివర్‌ని వాళ్ళు టిబెట్‌కి క్లోజ్‌గా గూడా ఉంటుందిది అన్నమాట. హ్మ్. వీళ్ళు సిల్క్ రూట్ వాడారు. వాళ్ళు షియాన్ నుంచి యూరోప్‌లో ఉండే వెనిస్ వరకు మొత్తం సిల్క్ రూట్‌లో ఉండేది ట్రేడ్ అండ్ ట్రాన్స్‌పోర్ట్. ఈ ట్రేడ్ అండ్ ట్రాన్స్‌పోర్ట్ నేను రిపీట్ చేయక్కర్లేదు. చైనా వాళ్ళు అసలు నిజంగా చేసింది అదొక్కటే ఎప్పుడు అన్నమాట. హ్మ్. వీళ్ళు కాతే ఏంటంటే సెంట్రల్ వాళ్ళు ఉత్పత్తులు గూడా చేసేవాళ్ళు. వాళ్ళు ప్రొడక్షన్ చేసేవాళ్ళు. ఇందాక చెప్పుకున్నాం గదా! మ్యానుఫ్యాక్చరింగు, హ్మ్. రీసెర్చ్ అంతా అక్కడే ఉంటుందని అది. ఇక్కడి నుంచి వచ్చిన లీడర్స్ ఉంటారే, హ్మ్. వాళ్ళే మెయిన్ రీజన్ అసలు. చుట్టూరా కొత్తవన్నీ ఆక్యుపై చేసేసారు చూడండి. హ్మ్. టిబెట్‌ని, హ్మ్. మళ్ళీనేమో షిన్జియాంగ్‌ని వీటిల్ని ఆక్యుపై చేసేసారు. ఎప్పుడు 1950స్‌లో. ఇక్కడి హ్మ్. నుంచి వచ్చిన లీడర్సే వీళ్ళకి దానికి రీజన్. భారతదేశం అంటే గిట్టదని రాసినట్టున్నారు. ఇక్కడి నుంచి వచ్చిన లీడర్స్‌కి భారతదేశం అంటే గిట్టదు అన్నమాట. ఎందుకు? ఎందుకంటే వాళ్ళ లెక్కలో భారతదేశం నుంచి వచ్చిన ఇదుంటుందే ఈ బౌద్ధ బుద్ధిజం, మతమా? అనేది అసలు చైనాలో ఉండేది కాదు. ఈ ఆ! బుద్ధిజం లాంటివన్నీ తీసుకొచ్చి భారతదేశం చైనాని అదేదో అప్పట్లోనే కొన్ని వందలేళ్ల క్రితమే సాబొటేజ్ చేసింది. అసలు ఇండియా వల్లనే మన దేశం పాడైపోయింది. లేకపోతే మనది ఇంకా ప్యూర్‌గా ఉండేది అనే కొన్ని అపోహలు. అలాంటి ఇంకోటేంటంటే వాళ్ళకి ఇంకో బాధేంటంటే వాళ్ళది ఇంకోటి ట్రేడ్ అండ్ ట్రాన్స్‌పోర్ట్ అని చెప్తున్నాను. అవును. మరి భారతదేశం చూసుకున్నారనుకోండి, భారతదేశం కిందంతా ఇటు అరేబియన్ సీ, సముద్రం. అటు ఈ సముద్రము, మళ్ళీ అరేబియన్ సీలోంచి మన వాళ్ళు ఎప్పటినుంచో రోము అట్లా ఈ ఎడార్లలోంచి వ్యాపారాలు చేయటం అవన్నీ ఉండేది. కాంపిటీటర్ గూడా వాళ్ళకి. ఇప్పుడు సెంట్రల్ వాళ్ళు మీకు సిల్క్ రోడ్‌లో యూరోప్ వరకు వ్యాపారం చేసే వాళ్ళకి ఇండియా లాంటి కంట్రీ ఒక కాంపిటీటర్. అందుకని వాళ్ళకి సహజం అది హేట్రెడ్ అనేది. హేట్రేడ్ అనేది కాంపిటీషన్ నుంచి వాళ్ళకి సహజం. అవును. సహజం. అందుకని అప్పటినుంచి ఆ సహజంతోటే వాళ్ళు బ్రిటిష్ నుంచి ఇండియా రాంగానే ఇంకేమవుతుందో అని చెప్పి వాళ్ళకి హేట్రెడ్‌తో పాటు ఒక భయం గూడా ఉంటుంది. వాళ్ళకంటే ముందు మనం చేయకపోతే వాళ్ళు టిబెట్ తీసేసుకుంటే మనమేమైపోతాం అని ఉంటుంది వాళ్ళకి.
అందుకని టక్కుమని 1950లో టిబెట్ తీసేసుకున్నారు వాళ్ళు అనమాట. అక్కడ లీడర్స్ కాబట్టి అవి తీసుకోవడం జరిగాయి అట్లాంటివి అనమాట. అది అట్లానే ఇంకా ఉత్తరానికి వెళ్దాం, నార్త్. అది యాక్చువల్లీ ఇందాకే చెప్పా కదా మీకు, మంచూరియన్ వాళ్ళు కొరియన్ ఆరిజిన్ వాళ్ళని, వాళ్ళు చాలా వాళ్ళ రిలేషన్‌షిప్ ఎక్కువగా రష్యా తోటి, అంటే సైబీరియా పార్ట్ ఆఫ్ రష్యా తోటి, కొరియా ఇప్పుడంటే నార్త్, సౌత్ కొరియా అంటున్నాం. వాళ్ళు కొరియా ఈస్ వెరీ ఇంపార్టెంట్ చైనాకసలు ఒకప్పుడు హ్మ్. అనమాట. అవి వాళ్ళ హిస్టారికల్ కనెక్షన్స్ నార్త్‌కి అనమాట. వాళ్ళు కొరియాతో చేస్తారు. అది. హ్మ్. ఓకే. అది. అనాదిగా ఎక్కడ వీళ్ళ ఈ 3 ప్రాంతాలు, ఇగ వెస్ట్ గురించి మనం మాట్లాడట్లేదు. ఎందుకంటే వెస్ట్‌లో ముఖ్యంగా ఈ అక్సై ఆ వెస్ట్‌లో ఏదో వాళ్ళ అవన్నీ పార్ట్. ఎట్లాగో ఆక్యుపై చేశారు కాబట్టి. ఇప్పుడు మనం మొదట బొమ్మలో చూపించేసాం. అసలు చైనా అంటే ఏమిటి అవును. అని. అంతే. అందులో అంతే. ఆ వెస్ట్ అంటున్న దాన్ని కూడా మనం సెంట్రల్ కిందే పెట్టేసాం పెట్టేసాం. తీసుకొచ్చి ఓకే. అన్నమాట. సో, మరి 400 సంవత్సరాల నుంచి 400 వీళ్ళకి కాదు, 4000 సంవత్సరాల 4000. ఆ! 4000 సంవత్సరాల చరిత్ర చైనీస్. కానీ వీళ్ళకేంటంటే వీళ్ళ దాంట్లో స్పెషాలిటీ, వాళ్ళకి డైనాస్టీస్ ఉండేవి అన్నమాట. అంటే డైనాస్టీస్ అంటే ఏమిటంటే వాళ్ళకి వంశాలు. డైనాస్టీస్ అంటే రాజవంశాలు. ఆ! చక్రవర్తులు ఉండేవాళ్ళు. వాళ్ళ స్పెషాలిటీ ఏంటంటే చక్రవర్తులు ఉండేవాళ్ళు కానీ రాజులు లేరు ఎప్పుడు వాళ్ళకి. అంటే ఏంటి? మరి చక్రవర్తుల కింద ఎట్లా ఆ! సామంతుల్లాగానా? అది అట్లా ఉండాలి కదా! స్ట్రక్చర్ అలా లేదు వాళ్ళకసలనమాట. నువ్వు ఎవరిని, అంటే ఏంటి, ఇప్పుడు చిన్న ప్రావిన్స్ ఉందనుకో, ఆ ప్రావిన్స్‌లో ఉండే రాజుని కూడా వాడు చక్రవర్తి అనే అంటారు. ఓకే. అర్థమైందా? అర్థం ఎట్లా చేసుకోవాలంటే వీళ్ళంతా అంటే చాలా ఇంకొక లూజ్‌లీ స్ట్రక్చర్ లేదు. ఓ భారతదేశంలో రాజులుండేవాళ్ళు. 10 మంది, 20 మంది రాజులు. ఇంకొక చక్రవర్తి కింద సామంతుల్లాగా అట్లా ఉండేవారు. ఉంటుంది కదా! స్ట్రక్చరు ఒక అవును. హైరార్చికల్ స్ట్రక్చర్ ఉంటుంది. వీళ్ళకలా లేదు. ప్రతి ఒక్కళ్ళు ఓకే. ఎంపరరే వీళ్ళిక్కడ ప్రతి అన్నమాట. ఒక్కళ్ళు చక్రవర్తులే. ఓకే. అన్నమాట. సో, వీళ్ళకెప్పుడు ఇన్‌స్టెబిలిటీ ఉండేదన్నమాట. వాళ్ళకి హ్మ్. అంత పవర్‌ఫుల్‌గా ఒక ఏ మగధ రాజ్యమో, లేకపోతే ఏ అశోక చక్రవర్తి కింద ఇంత రన్నింగ్ చేయటం, ఇన్ ఇన్ ఇట్లా నడవటం, అట్లా శాతవాహనులనో, గుప్తాలనో అట్లా ఏం లేదు వాళ్ళకి అన్నమాట. ఎప్పుడూ కొంచెం ట్రబుల్ తోటే రన్ అవుతూ ఉండేది. అయినా రన్ చేసుకోగలిగారు వాళ్ళు. దేశాన్ని చైనా అనే దేశాన్ని చేసుకోగలిగారు. కాతే వాళ్ళు 3 రకాలైన స్ట్రాటజీలు ఉపయోగించారు. 3 ఫెయిల్ అయినాయి వాళ్ళవి. ఒకటేంటంటే చాలా పవర్ ప్రావిన్సెస్‌కి ఇచ్చారు. అంటే లూజ్ కాన్ఫెడరేషన్ అన్నమాట. ప్రతి ఒక్క స్టేట్, ప్రావిన్స్‌కి ఆహ్, పవర్ అంతా ఇచ్చి సెంటర్ దగ్గర చాలా తక్కువ పవర్ ఉంచుకోవటం. హ్మ్. వాళ్ళెలా చేసుకున్నారు ఇలా అని అడగొచ్చు. వాళ్ళది నేను ముందే చెప్పాను. వాళ్ళదెప్పుడు ట్రేడ్, ట్రాన్స్‌పోర్ట్. ఏముంది, నువ్వు ట్రేడ్ చేసుకో, ట్రాన్స్‌పోర్ట్ చేసుకో, ఇందులో కప్పని నాకు కాస్త కట్టు. ఈ టైప్‌లో మేనేజ్ చేసుకునేవాళ్ళు వాళ్ళు. కమిషన్ బేస్డ్ మీద. సో, ప్రావిన్సెస్‌కి ఎక్కువ పవర్ ఇవ్వటం. ఆ! సెంటర్‌కి తక్కువ పవర్ ఉండటం. అదొకటి చేశారు. రెండోది సెంటర్‌ని బీజింగ్ అన్నమాట. జొంగెన్‌హాయ్ అంటారది. ఇంపీరియల్ ప్యాలెస్, ఫార్బిడెన్ సిటీ అని ఉంటుంది. వెళ్తే బీజింగ్ ఎళ్ళిన వాళ్ళు చూసుకోవచ్చు అది ఇప్పటికి. అది హ్మ్. చాలా పవర్‌ఫుల్‌గా ఉంచి ప్రావిన్సెస్‌ని బాగా అణగదొక్కేశారు. అదొక స్ట్రాటజీ ఉపయోగించారు కొన్నాళ్ళు. అది గూడా బాగా విఫలమైందది. హ్మ్. అలా కాకుండా సెంటర్‌కిను కొంత పవర్ ఉంచుకుంటూ, స్టేట్స్‌కి కొంచెం పవర్ ఇచ్చుకుంటూ, చెప్పిన మాట విన్న వాళ్ళనికేమో పవరు, చెప్పని మాట వినని వాళ్ళకేమో నొక్కేయటం, ఇలా చేసుకుంటూ కొన్నాళ్ళు చేశారు. అది గూడా వాళ్ళది యాక్చువల్లీ చెప్పాలంటే అది కూడా కొంచెం ఆహ్, ఆహ్, విఫలమే అయింది అన్నమాట వాళ్ళది. ఆ 4000 సంవత్సరాలు అన్నమాట. కంప్లీట్ ఇదయిపోయింది. ఓకే. అది. సో, చాలా అంటే ముఖ్యమైనదేంటంటే అంటే ఒక్కొక్క స్ట్రక్చర్ లేదు అందుకే అంటారు విఫలం హ్మ్. అవ్వడానికి రీజన్. విఫలం అవ్వటానికి రీజన్ అదే. ఎప్పుడు వాళ్ళది ఇట్లా ఒక హైరార్చికల్ స్ట్రక్చర్ ఉండటం. ఆహ్, వాళ్ళలో వాళ్ళు మధ్య ఒక రిలేషన్‌షిప్ మోడల్ ఆ! ఉండటం. అట్లాంటిదేం లేదు. ఎప్పటికప్పుడు మారిపోతూ ఉన్నాయి. వాళ్ళ ఎంపరర్స్ మారినప్పుడల్లా అవన్నీ అన్నమాట. ఎందుకంటే వాళ్ళకి మెయిన్ ఏంటంటే ఒక ట్రేడ్ అండ్ కామర్స్ కాకుండా ఇంకా వేరేది అనేది ఉండాలి. ఏ దేశంలో అయినా. అది లేదు వాళ్ళకి. ఇప్పటికీ అంతే వాళ్ళది. ఇవాల్టి రోజు కూడా ట్రేడ్ పడిపోతే చైనా కూలిపోతుంది అన్నట్టే ఉంటుంది చైనా అన్నమాట. హ్మ్. అది. సో, అది ఈ స్ట్రాటజీస్ అన్నీ ఫెయిల్ అయినాయి. కానీ అసలు చైనా ఎప్పుడు అంత గొప్పగా ఒక యునైటెడ్ దేశంలాగా 4000 సంవత్సరాల చరిత్రలో అసలు లేదు ఈ ఎంపరర్స్ దగ్గర నుంచి అన్నమాట. ఎప్పుడు ఫెయిల్యూర్‌లోనే ఉండేది. ఇప్పుడు హ్మ్. ఇంకా ఎక్కువ అవుతుంది. కాంప్లెక్సిటీ యాడ్ అయింది వాళ్ళ చైనాకి. ఎందుకంటే ఇవన్నీ కొత్తయొచ్చాయి ఇవన్నీ కాబట్టి. వాళ్ళ చుట్టూరా ఉండేవన్నీ తీసేసుకున్నారు గదా! వాళ్ళు టిబెట్ ఒకటి యాడ్ చేసుకున్నారు. షిన్జియాంగ్, ఇన్నర్ మంగోలియా, ఆ! ఇట్లా మొత్తం ఎంత అంటే అంత అసలు వాళ్ళ దేశం కంటే ఇప్పుడు ఆక్యుపై చేసుకున్న ల్యాండ్స్ యొక్క స్పేస్ ఎక్కువ. హ్మ్. స్పేస్ వైస్ ఎక్కువ. కానీ జనాభా అంతా ఉండేది ఓన్లీ మెయిన్ చైనాలోనే ఉంటారు. మిగతా చోట్లంతా అసలు ఎక్కువ జనాభానే ఉండరక్కడ.
అనమాట. 90% పాపులేషన్ ఓన్లీ మనం ఎప్పుడైతే మొదటి బొమ్మలో చూపించామే ఇది సెంట్రల్, ఇదే ప్రాపర్ చైనా అక్కడే ఎక్కువ ఉంటారు అనమాట. ఇది ఇంకా ఎక్కువ కాంప్లెక్సిటీ పెరిగింది ఇప్పుడు దీనివలన. ఎట్లాంటివంటే చెప్పేది ఇందాక నేను చెప్పా కదా! ఉత్తరంలో ఉండే హాన్స్ వాళ్ళు దక్షిణంలో ఉండే క్యాంటనీస్ మీద బాగా డామినేట్ చేస్తారు. ఉత్తరంలో ఉండేవాళ్ళంటే ఎవరు? వాళ్ళు రూలింగ్ క్లాస్ అని చెప్పాను మీకు. అట్లానే దక్షిణంలో ఉండేవాళ్ళంటే ఎవరు? ఈ ఫిన్‌టెక్, ఎడ్యుటెక్ ఇలాంటి కంపెనీల వాళ్ళు అట్లాంటి వాళ్ళు. ఉదాహరణకి అన్నమాట మన ఈ మధ్య జరిగిందిది. బీజింగ్‌లో ఉండే అడ్మినిస్ట్రేషన్ అంటే ఏంటి ఉత్తరంలో వాళ్ళు వెళ్ళి వీళ్ళందరినీ కొట్టడం మొదలెట్టారనమాట. ఎట్లాంటివి ఎడ్యుటెక్‌లు కంపెనీస్‌ని. స్టూడెంట్స్ ఎవరు 9 తర్వాత చదువుకోవడానికి వీల్లేదు. హ్మ్. ఎందుకని ఆళ్ళు చెప్పేదేంటంటేనేమో, వాళ్ళు ఈ క్యాంటనీస్‌కి మనీ ఎక్కువైపోతే ఏదో ఒక రోజు ఈ క్యాంటనీస్ వచ్చి మనయి తీసేసుకుంటారని ఒక భయం. అందుకని క్యాంటనీస్‌కి మనీ ఎక్కువ అవ్వకుండా చేయటం కోసం అని చెప్పి సదరన్ వాళ్ళకి 9 తర్వాత ఎవరు చదువుకోవడానికి వీల్లేదని. అఫీషియల్ అఫీషియల్‌గా ఆళ్ళనేదేంటంటే అలా చేస్తే స్టూడెంట్స్‌కి స్ట్రెస్ తగ్గిస్తున్నాము. విద్యార్థులకి అని చెప్తున్నారు. కానీ నిజమేంటంటే వీళ్ళ డబ్బులెక్కువైపోయి వీళ్ళు మనీని ఎక్కడైనా తీసుకెళ్ళి లాండర్ చేసుకోకుండా ఉండటానికే అని ఆహ్, మనీ లాండరింగ్‌ని కొడుతున్నామని మంచి మంచి వర్డ్స్ చెప్తున్నారు వాళ్ళు చెప్పడం. కానీ వాళ్ళు కొడుతోంది ఎందుకంటే వాళ్ళు ఎక్కువ డబ్బులు సంపాదించుకుంటే ఈళ్ళకి భయం. ఈ నార్త్‌లో ఉండే ఓకే. మంచూరియన్స్‌కి, అవును. క్యాంటనీస్ మీద అన్నమాట. అంటే వాళ్ళకి పడదు ఇంకా బేసికల్ అది. ఆ పడకపోవడం అనేది 4 ఏళ్ల నుంచి వస్తున్నది ఇప్పటికీ ఉందది. హ్మ్. ట్లేదది. అదన్ మరి అదనమాట. ఏకీకృతం అట్లా జరగలేదు ఇది. అదేం జరగలేదు. ఇంక వాళ్ళకి ఇప్పుడు కొత్తగా జరగబోయేదంటూ ఏముండదు. కాతే వాళ్ళకి తెలుసు మొత్తం నిజంగా డివైడ్ అయ్యి 4, 5 కంట్రీల కింద మారితే ఇది ఇంకా ఘోరం అవుతాం అని వాళ్ళకి తెలుసు. ఒకళ్ళ మీద ఒకళ్ళు ఎప్పుడూ అంతే కదా వాళ్ళకి. ఒకళ్ళ మీద ఒకళ్ళు డిపెండ్ అవ్వకపోతే వాళ్ళ ట్రేడ్ ఉండదు. ట్రేడ్ లేకపోతే వాళ్ళందరూ కూలిపోతారు. అందుకని తప్పదు కాబట్టి కలిసుంటూ ఉంటారు. ఓకే. సో, అది బిజినెస్ పర్పస్‌గా కలిసి ఉండటం తప్ప హ్మ్. ఇంక హ్మ్. లేదు. ఓకే. అది అన్నమాట. సో, నెక్స్ట్ నెక్స్ట్ ఏంటంటే సెంట్రల్ ప్రావిన్స్ సెంట్రల్ గురించేంటి? ప్రావిన్సెస్ వాళ్ళకేంటి, వాళ్ళది మెయిన్ వాళ్ళు మ్యానుఫ్యాక్చర్ చేసేవాళ్ళు. వాళ్ళు మ్యానుఫ్యాక్చర్ చేసి ముందు అమ్ముకోకపోతే వాళ్ళకి చాలా కష్టం. ఎక్కువ మ్యానుఫ్యాక్చర్ చేస్తారు. ఇప్పుడు గూడా అంతే వాళ్ళది. ఓవర్ ప్రొడక్షన్ వాళ్ళది. ఇప్పుడు కొత్త మోడర్న్ టెక్నాలజీలో వాళ్ళు చేసే పనులన్నీ. సో, వాళ్ళకేంటంటే వాళ్ళకి ట్రేడ్ జరగాలి. ట్రేడ్ జరగాలంటే ఏంటి? ప్రపంచం అందరితోటి వాళ్ళకి ఫ్రెండ్లీగా ఉండాలి. నిజంగా వీళ్ళు చేసే వాటిల్ని ఎక్కువగా ఇప్పుడు అందరికీ తెలుసు. మేడ్ ఇన్ చైనా, మేడ్ ఇన్ చైనా అని. ఇప్పుడు కాదసలు. 4000 సంవత్సరాల నుంచి చేస్తున్న పనులు ఇదే వాళ్ళు. వాళ్ళిక్కడ తయారు చేసి వెస్టర్న్ కంట్రీస్‌కి సిల్క్ రూట్స్ ద్వారా అమ్మేవాళ్ళు అప్పుడు గూడా. అదే ఇప్పుడు ఇంకొంచెం పెద్ద లెవెల్‌లో చేస్తున్నారు. మనందరికీ తెలుస్తోందనమాట. సో, వాళ్ళకందుకని ఏంటంటే వాళ్ళకెప్పుడు ఫ్రెండ్‌షిప్ కావాలి వెస్టర్న్ నేషన్స్ తోటి వాళ్ళకి. ఈ సెంట్రల్ వాళ్ళకి. వాళ్ళకి ఇండియా అంటే కోపం ఉంటుంది. ఎందుకంటే ఇండియా గూడా అదే పని చేసి అమ్మేసుకొని చేసి వీళ్ళ కాంపిటీషన్ చేస్తుంది అయిపోగలదు. గాబట్టి ఆ! అది. ఇండియా అంటే పడదు వాళ్ళకి అందుకని అన్నమాట. సో, ఇక్కడి నుంచొచ్చిన లీడర్స్ ఎగ్జాంపుల్స్ ఏంటంటే, మనకి ఈ పేర్లు తెలిసే ఉంటాయి. ఆ! 'హూ ఆహ్, హూ జింతావో' జింటాఓ ఒకళ్ళు, జియాంగ్ జెమిన్ అందరికంటే బాగా తెలిసిన డెంగ్ జియాపింగ్. ఆ! వీళ్ళంతా అసలు ఇక్కడి నుంచొచ్చారు. మన అక్షయ్ చిన్‌ని వీటిల్ని ఆక్యుపై చేసినప్పుడు ఉంది డెంగ్ జియాపింగే కదా! హ్మ్. హ్మ్. సో, ఇప్పుడు షీ పరిస్థితేంటి? షీ ఈయన నార్త్ ఏంటంటే, షీ అనే ఆయన ఇప్పుడున్న షీ జిన్‌పిన్ అంటారు కదా! అవును. చాలా పవర్‌ఫుల్ లీడరు హ్మ్. ఇప్పుడున్న ఆయన. ఆయన శాన్ షీ అని ఒక ప్రావిన్స్ ఉంది. మీకు కనపడుతూ ఉంటుంది అది అందులో. ఇక్కడుంది. ఇప్పుడు నార్త్ పింక్ స్టేట్. కలర్‌లో ఉంది అవును. చూడండి. అవును. నార్త్‌లో ఇన్నర్ ఆ! మంగోలియాకి బార్డర్‌లో ఉంటుంది అవును. అన్నమాట. అది అన్నమాట. అక్కడ ఆయన వీళ్ళెప్పుడు ఏంటంటే వీళ్ళు పవర్‌ఫుల్ పీపులే కానీ వేరే వాళ్ళ వాళ్ళకి డబ్బులు పెరిగిపోతే వాళ్ళు మనని ఆక్యుపై చేస్తారనే ఒక ఇన్‌సెక్యూరిటీ తోటి రన్ చేసుకున్నారు ఈ నార్దర్న్ ఆ! వాళ్ళనమాట. అంటే వాళ్ళకి మనీ భయం. రిలేషన్స్ వలన. ఎక్కువగా అందుకని వాళ్ళకి వెస్ట్ తోటి తీసుకోవడం కంటే వాళ్ళకి అంత ఇంట్రెస్ట్ ఉండదు. ఈ సెంట్రల్ వాళ్ళంటనమాట. హ్మ్. అందుకని వాళ్ళేంటంటే ఇంకో రకంగా చెప్పాలంటే వాళ్ళకి ఈ ఇండియా తోటి కొట్లాట పెట్టుకోవాలి. ఇట్లాంటివన్నీ ఉండవు వాళ్ళకి. అందుకేనేమో మరి వాళ్ళు చాలా రష్యాకి మటుకు బాగా క్లోజ్ షీ జిన్‌పింగ్. ఆయన అట్లానే ఆ! ఈ, ఈ సెంట్రల్ వాళ్ళకి మళ్ళీ ఇండియా తోటి కొట్లాట పెట్టుకోవాలి, ఇండియాని హేట్ చేయాలి అనే కాన్సెప్ట్ కూడా షీకి కొంచెం తక్కువ. నార్థర్న్ క్యాండిడేట్ కాబట్టి. నార్థర్న్ పర్సన్ కాబట్టి అన్నమాట. సో, సమ్మరీ వైపు చూస్తే ఏందంటే ఈ సమ్మరీ యాహ్! చెప్పాలంటే ఇది ఒక పెద్ద మిత్ అంటారు ఇంగ్లీష్‌లో అన్నమాట. అది ఒక ఆహ్, కట్టుకథ. కట్టుకథ అనుకోండి. చైనా ఏదో స్టేబుల్ కంట్రీ దేశము.
అందులో ఉండే వాళ్ళందరూ ఒకే జాతీయులు. ఒకే నడక మీద నడుస్తూ ఉంటారు. వాళ్ళందరూ ఒకటే భాష మాట్లాడతారు. వాళ్ళ మధ్య వ్యత్యాసాలు లేవు అన్నట్టు మనకి చిన్నప్పటి నుంచి మన ఇండియాలో లెఫ్టిస్ట్ రైటర్లు, కమ్యూనిస్ట్ రైటర్లు ఈళ్ళందరూ తయారు చేసి పెట్టారు. ప్రపంచంలో గూడా విడ్డూరం ఏంటంటే, ఇన్ని డివిజన్స్ ఉన్న దేశంలో, ఇంత అన్‌స్టేబుల్‌గా వాళ్ళ కింగ్‌డమ్స్ ఉన్న దేశంలో, అదంతానేమో ఏం జేశారంటే, అదేదో చెప్పినట్టు అశ్వత్థామ హతః కుంజరహ లాగా ఫుట్ నోట్స్‌లో పెట్టేసేసి, రియాలిటీలోకొస్తేనేమో అదసలు దాన్నసలు ఎవరు ఇవాల్యుయేట్ చేసి, దాన్ని ఉపయోగించి ఎవరు రాయటం తగ్గిచ్చారు. అది ఇండియా గురించి రాయమంటే ఏం రాస్తారు? సౌతు, నార్తు, క్యాస్టు, రిలిజను, మైనారిటీ, మెజారిటీ అని రాస్తారు. రాస్తారు. అమెరికా గురించి రాస్తే ఏం రాస్తారు? తెల్లోళ్ళు, నల్లోళ్ళు, రస్ట్ బెల్టు, ఆయిల్ బెల్టు ఇట్లా రాసుకుంటూ ఎళ్తారు. కాలిఫోర్నియా ఆ! లేకపోతే ఇప్పుడు కొత్త వాటిలో ఇంకా రాయాలంటే వాళ్ళందరూ లాటినోసు ఇవన్నీ మొదలెట్టి రాస్తారు. యూరోప్ గురించి రాయాలంటే ఇంక చెప్పక్కర్లేదు. ఆ జాతి, ఈ జాతి, ఓ జాతి అనుకుంటూ రాయొచ్చు. చైనా అంత మహా పెద్ద దేశం. దాని గురించి ఎవరైనా అట్లా రాసారా? ఎప్పుడు ఎక్కువగా రాయరు. రష్యా గురించి కూడా రాస్తారు. ఇక్కడుండే రష్యన్స్ అలాంటి వాళ్ళు, ఈస్ట్‌లో ఉండేవాళ్ళు ఇలా ఆ! యూరోపియన్ సెంట్రిక్, ఏషియా సెంట్రిక్ అనుకుంటూ సెంట్రిక్ రాస్తారు. రాస్తారు. అవును. చైనాలో గురించి మీరు ఆర్టికల్స్ చదివితే ఎవరు ఈ వ్యత్యాసాన్ని, ఈ ఇంత చూడరు. డిఫరెన్సెస్ ఉన్నదాన్ని తీసుకొని, వీళ్ళ లీడర్‌షిప్ ఎందుకిలా బిహేవ్ చేస్తోంది అనే అనాలిసిస్‌ని చెయ్యరు. రాయటానికి త్వ వెనకాడతారు. చైనా గురించి అవును. రాసేటప్పటికల్లా. ఈ వ్యత్యాసం ఇంత వెనకాడుతూ రాసేదాన్ని బయట పెట్టాలని చెప్పి నేను ఈ షో మీతో మాట్లాడి చేయాలనుకుంది. చేసింది కూడా అందుకే అన్నమాట. అసలు వండర్‌ఫుల్ రమణ గారు. వాళ్ళ ఇవల్యూషన్ అంతా గూడా మహా అన్‌స్టేబుల్ కాంప్లెక్సిటీస్ తోటి ఇవాల్వ్ అయ్యారు. వాళ్ళకేమీ లేదు. ప్రస్తుతం బావుంది కాబట్టి బావుంది. ఎప్పుడైతే వాళ్ళ ఎకానమీ కొంచెం బాగా కూలాల్సిన దానికంటే కొంచెం ఎక్కువ కూలిందో అప్పుడు తేలుతుంది వాళ్ళ వాళ్ళు యొక్క ఎంతమంది కలిసుంటారో, ఎలా నిజమేనండి. కొట్టుకుంటారో, ఏమవుతుందనేది అప్పుడు తెలుస్తుందది. ట్రేడ్ ఎకానమీ అనేది వాళ్ళ ఫండమెంటల్. అవి పడిపోయిన రోజు చైనా ఒకటిగా ఉంటుంది అని అనుకోవటం కూడా ఆహ్, ఇంకా అట్లానే ఉంటుంది అని అనుకోవటం కూడా రాంగ్ అది నన్నడిగితే. అక్కడ కూడా కియాటిక్ సిట్యుయేషన్స్ ఒస్తాయి. ఎప్పుడైతే ట్రేడ్ పడిపోతే. ఎందుకంటే వాళ్ళ హిస్టరీలో గూడా వాళ్ళు అలానే అయిందనమాట. ఓకే. ధన్యవాదాలు రమణ గారు. ఐ థింక్ ఇట్స్ ఎ వెరీ, వెరీ గుడ్ షో. హోప్‌ఫుల్లీ మన శ్రోతలకి దీని నుంచి అద్భుతంగా ఇన్‌సైట్స్ చైనాలో ఎట్లా జరుగుతుందన్నది తెలుస్తదని అనుకుందాము. మళ్ళీ తప్పకుండా వచ్చే అండి. వారము కలుద్దాం. బ్రహ్మాండమైన షో. సో చైనా థాంక్స్ అండి. అనుకున్నంత హ్మ్. గట్టిగా ఏం లేదు. హ్మ్. ధన్యవాదాలు. ధన్యవాదాలు. Mind Media, the voice of India.